టీడీపీ ప్లస్ బీజేపీ పొత్తుపై ఎవరు ఏమనుకున్నా ఒక్క మాట మాత్రం నిజం. టీడీపీతో స్నేహంగా ఉంటూనే ఆ పార్టీకే వెన్నుపోటు పొడిచే ప్రక్రియ బీజేపీ స్టార్ట్ చేసింది. వెంకయ్యను వ్యూహాత్మకంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరం చేయడం, ఇక్కడ రామ్ మాధవ్ లాంటి వాళ్లను కీలకం చేస్తూ ఎమ్మెల్సీ సోము వీర్రాజు లాంటి వాళ్లకు ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించాలని మోడీ, అమిత్ షాలు ట్రై చేయడం చూస్తుంటే టీడీపీని తమ దారిలోకి తెచ్చుకోవాలని వారు ప్రయత్నాలు కళ్లకు కట్టినట్టే కనబడుతున్నాయి. రామ్ మాధవ్, సోము వీర్రాజు లాంటి వాళ్ళు ఏపీలో బీజేపీని బలోపేతం చేసేసి ఆ పార్టీని ఇక్కడ ఒంటరిగా అధికారంలో తెచ్చేస్తే నిజంగా వాళ్ళకు ఆ స్థాయి ఉంటే పిచ్చి పుల్లయ్య, బోడి మల్లయ్యలు కూడా ఇక్కడ పార్టీ పెట్టుకుని గెలిచేయచ్చు. ఏపీ ప్రజల్లో సోము వీర్రాజు, రామ్ మాధవ్ రేంజ్ అది. అసలు ఏపీలో నిత్యం రాజకీయాలను ఫాలో అయ్యే వాళ్లలో వీరు 5% జనాలకు కూడా తెలియదంటే నమ్మాల్సిందే. ఈ విషయం మోడీకి, షాలకు తెలియంది కాదుగా. అందుకే ఇప్పుడు చంద్రబాబును ఢీకొట్టేందుకు కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వర్కి ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకి ఇంకా సరిగ్గా ఏడాదిన్నర సమయం మాత్రమే. ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు దగ్గుబాటి పురంధేశ్వర్కి అప్పగించనున్నట్లు సమాచారం. చంద్రబాబుకు చెక్ చెప్పడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని బీజేపీ అధిష్టానం ప్లాన్. కానీ వాస్తవంగా చూస్తే పురంధేశ్వర్కి ఎన్టీఆర్ కుమార్తె అన్న ఓ బ్రాండ్ ఉండడం వల్లే ఆమె ఆ ఇమేజ్తో కాంగ్రెస్లో చేరి 2 సార్లు ఎంపీగా గెలిచి మంత్రి అయిపోయారు. ఇక దీనికి తోడు ఆమె భర్త వెంకటేశ్వరరావు పరుచూరులో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమెను తెలుగు ప్రజలు విశ్వసిస్తారన్నది మర్చిపోవడమే మంచిది. కేంద్ర మంత్రిగా రాష్ట్ర విభజన జరుగుతుంటే తన మంత్రి పదవి కాపాడుకునేందుకు చోద్యం చూసిన ఆమె అప్పట్లో ఏపీకి ప్రత్యేక ప్రయోజనాల కోసం చేసింది కూడా లేదు. ఇక కేంద్ర మంత్రిగా విశాఖకు రైల్వే జోన్ తేవడంలోనే ఫెయిల్ అయిన ఆమెను గత ఎన్నికల్లో రాజంపేట ప్రజలు ఏకంగా 1.50 లక్షల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడించారు. బీజేపీలో ప్రయారిటీ లేకపోవడంతో ఆమె తనతో పాటు తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం మధ్యలో వైసీపీ చూపులు కూడా చూశారు. ఇక ఇప్పుడు వెంకయ్య అడ్డం లేకపోవడంతో ఆమె బీజేపీలో చక్రం తిప్పాలనుకుంటున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విశాఖకు రైల్వే జోన్ వంటి ఎన్నో విషయాల్లో హ్యాండ్ ఇచ్చిన బీజేపీపై ఏపీ ప్రజలు చాలా గుర్రుగా ఉన్నారు. ఏపీలో చంద్రబాబు అండలేకపోతే బీజేపీ వాళ్ళు జనాల్లోకే వెళ్ళలేరు. అలాంటి బీజేపీకి పురంధేశ్వరి శల్య సారథ్యం ఎంతవరకు పనికి వస్తుందో, తెలుగు ప్రజలే నమ్మని పురంధేశ్వర్ని మోడీ ఎలా నమ్మాడో ఫ్యూచరే డిసైడ్ చేస్తుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.